అప్లికేషన్లో ఎక్స్పైరీ డేట్ ఉంది సార్. ఎక్స్పైరీ డేట్ దగ్గర December 31, 2024 అని ఉంది. దాని తర్వాత స్లాష్ ఇచ్చి 31st December అని ఉంది కదా, అది ఈ ఉంది చూసారు, డి పక్కన ఈ అది ఆ ఈ లేదు, మరి ఎట్లా పెట్టాలో తెలియదు. అంటే అంతా ఒకలాగే ఉంటుంది కదా పెట్టేసి. వచ్చింది ఇంకా ఒకటి చేంజ్ చేసి ఉంటే మనం నెంబర్కి ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమన్నా 30 December పెట్టేసారు, December 30, 2024. ఇంకా ఎక్కడ వచ్చేసరికి December 2027. ఓకే, 20.
మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా, మండలి చైర్మన్గా, తెలంగాణ ఉద్యమంలో అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి పెద్దలు స్వామిగౌడన్న గారు, మాజీ జేఏసీ చైర్మన్ దేవిప్రసాద్ గారు, ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాటం చేసినటువంటి మా అన్న సుధాకర్ రెడ్డి గారు, హమీద్ గారు, మా సుమిత్ర అక్క గారు, మరి వినోద్ గారు, రిటైర్డ్ కళ్యాణ్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా టీజీఓ నుంచి మా విష్ణువర్ధన్ గారు కూడా వస్తూ ఉన్నారు, భుజంగరావు గారు కూడా. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మేమందరం కూడా ఎందుకు స్పందించాల్సి వస్తుందంటే, సార్ చూస్తూ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అవన్నీ దానిపైన మాట్లాడుతున్నాం. కానీ ఉద్యోగుల విషయంలో మాత్రం మేము ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు టైం పీరియడ్ దాటిపోతున్నా కూడా చూద్దాం, వేచి చూద్దాం, మనం ఇన్వాల్వ్మెంట్ అయితే కావాలని ఒక బురద తల్లి ఉద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా చూస్తారు, లేదంటే వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులని అని చెప్పి కాము ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే చేయి దాటిపోతూ ఉంది. అసలు ఉద్యోగులు ఏ రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఏదో రాజకీయ ఒత్తిడి ఉంది అని చెప్పి అపవాదం వేసి ఉద్యోగులంటే ఒక ప్రజలలో చులకన భావన వచ్చేటట్లు, మీరు గింతే శాతం 2% వాళ్ళు 98% వాళ్ళని డామినేట్ చేస్తారన్నట్లు మాట్లాడడం, వాళ్ళని గొంతు నొక్కేయడం, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు బాధతో గుండె కలిగి చనిపోతున్నారు, వైద్యం అందక చనిపోతున్నారు. ఇక చనిపోతుంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక మా ఉండియం లాభం ఖచ్చితంగా మేము ఆనాడు ఉద్యోగులని స్వామిగౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఐక్యమై ఉద్యమం చేసినాం, మరి కాపాడుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా 40,000 మందికి ప్రమోషన్లు ఇప్పించుకున్నాం. 2 పిఆర్సీలు గంట లోపలనే 43, 30, 73% పిఆర్సీ ఇప్పించుకున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటిది ప్రైవేటు ఉద్యోగులకు కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% పిఆర్సీ ఇప్పించుకున్నాం. చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగ భద్రత ఇచ్చినాం. పర్మనెంట్ చేద్దాం అనుకుంటే కూడా కోర్టు కేసుల వల్ల ఆగిపోయినా సమానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇప్పించుకున్నాం. వెట్టి చాకిరి నుంచి హోంగార్డులను విముక్తి చేసి 6-7 వేల ఉన్న జీతము 10,000 చేసి 10,000 ఉన్న జీతాన్ని 30,000 వరకు జీతభత్యాలు పెంచి 1,50,000 దగ్గర ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకొని పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లలో ట్యాబ్లెట్లు మందులు ఇచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవడం, హెల్త్ కార్డ్స్ కూడా జారీ చేసుకోవడం, పూర్తి స్థాయిలో చేద్దామని లోపల ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ చేద్దామని లోపల ఎలక్షన్ రావడం, చివరి పిఆర్సీ మరి అధికారుల యొక్క కొంత అధికారుల దానివల్ల లోపం వల్ల మరి మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామనుకున్నాం. దాన్ని తప్పు అర్థం చేసుకొని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టో చూసి మరి ఏదో గొప్పగా అయితే రావడం, 100 రోజులలో పిఆర్సీ ఇస్తామన్నారు, 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు కమిటీ ఇచ్చినటువంటిది. మరి ఒక్కటి కూడా కాలేదు. చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు, సప్లిమెంటరీ బిల్లు 15 రోజుల్లో చెల్లిస్తామన్నారు, చేయలేదు. 3 టీఏలు తక్షణమే ఇస్తామన్నారు, చేయలేదు. సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తామన్నారు, చేయలేదు. డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులు చెల్లిస్తామన్నారు, చేయలేదు. పంచాయతీ సెక్రటరీల సర్వీసు తక్షణమే క్రమబద్ధీకరించి జీతాలు వేస్తామన్నారు. 317 సమీక్షించి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. ట్రాన్స్ఫర్ జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి 6 నెలల్లోపు పిఆర్సీ సిఫార్సును అమలు చేసి పూర్తి స్థాయిలో మీకు జీతభత్యం అందిస్తామన్నారు. హెల్త్ కార్డ్ జారీ చేసి ఏ ఒక్క ఎంప్లాయీ అడ్మిట్ అయినా వాళ్లకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని బాగు చేయిస్తాం కార్పొరేట్ హాస్పిటల్ అన్నారు. ఇక చాలా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్గాలకు ఇందిరాకాంతి పథకం, ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు తక్షణమే
జీవితకాలాలు పెంచి బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత ఇవి ఇచ్చినటువంటి హామీ. ఇందులో ఒక్కటి కాలేదు. ఇవాళ దాచుకున్న పైసలు, దాపెట్టుకున్న పైసలు, పెన్షనర్ల పైసలు వాపస్ ఇవ్వమంటే గొంతమ కోరికలు అని చెప్తున్నారు. పిఆర్సీది ఊసు లేదు, డబ్బులతో నిమిత్తం లేనటువంటి అనేక అంశాలపైన లేదు. పైగా వాళ్ళని బెదిరించే ధోరణిలో వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, ఏదో శక్తులు ఇట్లా ఆడిస్తున్నాయంటే దీనిలో ఏమన్నా కొత్తవి ఉన్నాయా? మీరు చెప్పని అడుగుతున్నారా? దయచేసి ఉద్యోగ మిత్రులారా, రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగులారా, మీరు ఎవరు లేరని అనుకోకండి. మీ వెనుక మేము ఉన్నాం. నాడు ఉద్యమాన్ని నడిపించినాం. కేవలం ఉద్యమమే కాదు, ఇది మేమందరం కూడా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, కొద్ది రోజులు టీడీపీ పార్టీ, మన పార్టీ, బీజేపీ పార్టీ, అనేక పొలిటికల్ పార్టీలతో ఉన్నటువంటి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి మేము ఇక్కడ కో చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపే వాళ్ళం. కేవలం ఉద్యోగుల సమస్య పరిష్కారం కాదు, రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, సంసద్ యాత్ర, సాగర హారం, మిలియన్ మార్చ్, అనేక ఉద్యమాలు చేసి జైళ్ళలోకి వెళ్ళి కేసులు పెట్టించుకొని హత్యాయత్నం పాల్పడడానికి సిద్ధమైన కూడా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ తేవడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళం మేము. తెలంగాణ రావడానికి కారకుడైన వాళ్ళం మేము. తెలంగాణ రావడానికి కారకమైనటువంటి అనేక క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల్లో మేమందరం కూడా సుధాకర్ నగర్ నుంచి మొదలుకుంటే అందరం పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. చాలామంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఏదో ఉద్యోగ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు అనేది 30 ఏళ్ళు చేసినాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఉద్యోగులను ఐక్యం చేసి అక్కడ పక్కన పెట్టుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని మొత్తం ప్రముఖంగా నడిపిన వాళ్ళం మేము. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి వాళ్ళం మేము. ప్రాణాలు సైతం భయపడకుండా జైలుకి వచ్చిన వాళ్ళం మేము. కేవలం ఏదో ఉద్యోగుల సమస్య, ఉద్యోగ సంఘ నాయకులు ఏదో మాకేదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది అనుభవించిన మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళమే. అన్నిటికీ మాకు హక్కు ఉంటుంది. మేము బతికున్నంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు హక్కు అది. ఖచ్చితంగా మేము ఉద్యోగులని చిన్న చూపించిన ఊరుకోం, రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఊరుకోం. తెలంగాణ ప్రజానికానికి ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాష్ట్రం తెచ్చిన మేము కనుక మేము ముందుంటాం, స్పందిస్తాం, చేస్తాం. ఉద్యోగులారా, రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది చనిపోతున్నారు, మీరు భయపడకండి, చనిపోకండి, ధైర్యపడకండి. మేమున్నాం. మేము తొందరలోనే మరి మేము అందరం కలిసి మాట్లాడుకునే సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మంత్రుల కమిటీ ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆఫీసర్ల కమిటీ ఏమిటి? మంత్రుల కన్నా ఆఫీసర్లు ఎక్కువనా? 3 మంత్రుల కమిటీ వేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్ పిలుచుకొని ఉంటుంది. కానీ రివర్స్లో కింద వచ్చి 3 ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేసిందంటే మంత్రులను అవమానపరిచినట్లే. ఇది కేవలం కాలయాపన చేసి కాలయాపనకు ఉపయోగపడుతుంది. సరే, ఎవరైతే వారం రోజులు టైం ఇచ్చారు కదా, నమ్మకం ఉన్నోళ్ళు పోండి, మరి వారం రోజుల్లో పరిష్కారం చేయండి. వారం రోజులలో పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ ఇచ్చిపెట్టుకొని మరి ఆఫీసర్ల కమిటీ దగ్గర పోయి పరిష్కారం చేయకపోతే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే కల్పించుకోవాలి. వాళ్ళని బెదిరించినా, వాళ్ళని ఏమైనా చేసినా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు కోరుకోం సమ్మె చేయాలి, వాళ్ళకి నష్టం జరగాలని. ప్రభుత్వం మంచిగా నడవాలి, సంక్షేమ పథకాలు మంచిగా నడవాలి, ప్రభుత్వం సాఫీగా అవ్వాలి, మా ఉద్యోగుల సమస్యలు కూడా సాఫీగా జరగాలి. వాళ్ళని బెదిరించి అన్యాయం చేసి ఏదో కేసులు పెట్టి భయపెట్టిస్తామంటే కాదు, ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యోగాలకు లేదా ప్రాణాలకు భయపెట్టాలు కాదని సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు స్వామి గౌడ్ గారు మా నాయకుడు మాట్లాడాల్సింది గుర్తు. మిత్రులైనటువంటి వీడియో మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మిత్రులందరికీ కూడా తెలంగాణ పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన మీకు అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, మాది ఉద్యోగుల కుటుంబం. మేము పెన్షన్ తీసుకుంటున్నా, ఇంకోటి తీసుకుంటున్నా, ఆఖరు చనిపోయిన నాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అంత్యక్రియల కోసం ₹1 వస్తుంది. కాబట్టి మాది ఉద్యోగుల కుటుంబం.
ఉద్యోగుల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మాకు కొద్దిగా మనసు బాధపడే మాట వాస్తవం, మేము ఎక్కడ ఉన్నా సరే. అందువల్ల నేను ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా భారతదేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ మిత్రులకు ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను ప్రజల నుంచి వేరు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. మేము ప్రజల్లో ఒక భాగం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుకూరుతున్నటువంటి వనరులు ఏవైతున్నాయో, రాష్ట్ర ఆదాయం ఏదైతుందో అది ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తేనెటీగల్లాగా పనిచేసి చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు తిరిగి తేనె సేకరించుకొచ్చి తేనె జమ చేసేటటువంటి వాళ్ళం మేము. రాష్ట్ర ప్రభుత్వం ఆ తేనెను ఆస్వాదించాలి, ప్రజలకు పంచాలి, కానీ తేనెటీగలకు పొగబెట్టి మమ్మల్ని చంపడం న్యాయం కాదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రెవెన్యూ సంపాదనలో మీరు చట్టాలు మాత్రమే చేస్తారు. మేము కూడా పొలిటికల్ పార్టీలోనే ఉన్నాం, మనం చట్టాలు మాత్రమే చేస్తాం. కానీ ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటిది కింద ఉన్న ఉద్యోగోపాధ్యాయ కార్మిక లోకం మాత్రమే. మీరు ఇండస్ట్రీ పెడదామని ఒక భూమి సేకరించమంటే ఆ భూమి సేకరణ కోసం పోయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు, అక్కడున్న పట్టాదారులు తరిమి కొడుతూ ఉంటే కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నగరంలో ఎక్కడైనా కరెంటు బిల్లు కట్టలేదని పెండింగ్ బకాయిలు వసూలు చేసుకోవడానికి వెళ్తే ఎగిరెగిరి తంతే కూడా మీరు వారికి రక్షణ కల్పించలేదు. ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టిండని చెప్పి గ్రామస్తులంతా వచ్చి ఉపాధ్యాయుని మీద దాడి చేస్తే కూడా మీరు పట్టించుకోలేదు. వాటర్ బడ్స్ ఉద్యోగులు దొంగ నల్ల తీసుకున్నామని ఇంకో నల్ల కోసం పోతే అతన్ని తంతే కూడా అదే స్తంభాన్ని కట్టేసి కొడితే కూడా మీరు మాట్లాడలేదు. ఇన్ని తన్నులు తిన్నా, ఇన్ని అవమానాలు భరించినా, ఇన్ని కష్టాలు భరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర వనరులు ఆదాయం పెంచడం కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప మేము 98% డబ్బులు దోచుకు తింటున్నట్టు మీరు ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయటం సమంజసం కాదు, న్యాయం కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2% ఉండొచ్చు కాక ఈ 2% 98% వనరులు సమకూరుస్తున్నారు మా చట్టాల వల్ల అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మిత్రులారా, చాలా బాధాకరమైనటువంటి అంశం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ నిరాశతో, ఏ నిస్పృహతో మాట్లాడాడో మాకు అర్థం కాలేదు. ఆయన ముఖంలో కూడా చాలా ఆవేదన, బాధ కనబడిన మాట వాస్తవం. నేను ఈరోజు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వారిని అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని తెలంగాణ ప్రజల నుంచి వేరు చేయడానికి ఒక మాట అన్నాడు. మీరు ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి మీకు జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి అన్నాడు. వృద్ధుల పెన్షన్ ఆపేయాలా, రేషన్ బియ్యం ఆపేయాలా, ఏది ఆపేయాలో చెప్పండి అన్నాడు. నేను ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, సార్ మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు సింగపూర్ లాగా, హాంకాంగ్ లాగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేస్తానన్నారే, ఏ పథకం ఆపేసి తయారు చేస్తానన్నారు మీరు? ఏ స్కీమ్ ఆపేసి చేస్తానన్నారు మీరు? ఒక్కసారి చెప్పాలి. మూసీ నదికి ఏ పథకం ఆపేసి మీరు బడ్జెట్ ఇంత అవుతుంది పెడుతున్నా, నేను మూసీ నది ప్రక్షాళన చేస్తానని చెప్పారు? ఒక్క విషయాన్ని ఇక్కడ విలేకరులతో పాటు ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం సరసన నిలబెట్టాలని చెప్పి గత ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కార్ల రేసులు పెడితే దాని మీద మీరు కేసు పెట్టారు. సరే, తప్పు జరిగితే కేసు పెట్టి ఉంటారు. కానీ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా సూటి అడుగుతా ఉన్నాను, ప్రపంచ సుందరీలు నగరం ప్రపంచం పక్కన నిలబెట్టాలన్న మీ ఆలోచన చాలా సమంజసమైంది. ప్రపంచ సుందరి పోటీలు పెట్టడానికి ఏ స్కీము, ఏ సంక్షేమ స్కీమును ఆపేసి మీరు అమలు చేయాలనుకుంటున్నారు? దానికి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఈ స్కీములకు వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించి మా సంక్షేమం కోసం కూడా, మా పెన్షనర్ల కోసం కూడా ఆలోచించి అదే విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అందులో మేమనేది ఇంకొకటి, మేము ఎవరి డబ్బులు అడగటం లేదు. మా ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ బోనస్ అడగలేదు, ఎక్స్గ్రేషియా అడగలేదు. ఏ హామీలు అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని కోరుతా ఉన్నాం. మాకు డిఏలు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం.
మా మెడికల్ బిల్లులు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం. మా జీపీఎఫ్ ఫండ్ ముసల్తనం వచ్చిన తర్వాత కనీసం నా బిడ్డ పెళ్లిలో చేసుకుందామని చెప్పి నేను దాపెట్టుకున్న జీపీఎఫ్ ఫండ్ను జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో మేము పెట్టుకున్న డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఏమడిగాం సార్ మిమ్మల్ని అంత కోపం వచ్చింది మీకు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏం పాపం చేశారని మీరు ఆ విధంగా మాట్లాడారు? ప్రజానీకం ఏమనుకోవాలి? మీ సెంటిమెంట్ డైలాగులు చూసి నిజంగా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చుక తింటున్నట్టున్నారు, దోసుక తింటున్నట్టున్నారని చెప్పి ప్రజలు బయట ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, మంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయకండి. మేము ప్రజల్లో ఒక భాగమే, వారి సంక్షేమే మా సంక్షేమం. ఎందుకు మేము ప్రజల్లో ఒక భాగం అన్నానంటే, తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యువతకు ఇక్కడ ఉద్యోగాలు రావటం లేదని చెప్పి ఉద్యోగంలో ఉన్న మేము ఉద్యోగం పోయినా సరే ప్రాణం పోయినా సరే అని చెప్పి ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో సహా ప్రతి ఒక్కరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంగతి ప్రజానీకానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆనాటి పోరాటం మీద కదా ఈనాడు యువకులకు యూనివర్సిటీల్లో నుంచి వచ్చినటువంటి యువకులకు ఉద్యోగాలు వచ్చింది. ఆ పోరాటం మీద కదా తెలంగాణ ఎక్కడి నుంచో ఏ దాకా పోయింది. ఆ పోరాటం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 4 నుంచి 18,000 కోట్లకు పెరిగింది. ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను మిత్రులను కోరుతా ఉన్నాను, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, దేవి ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థలో పెరిగినటువంటి లాభాలు కానీ ఒక్కసారి ప్రభుత్వం బేరీ చేసుకొని ఆ కాలంలో పెరిగినటువంటి ఆదాయం ఈ కాలంలో పెరగకపోవడానికి కారణం ఏంటో అన్వేషించండి, విశ్లేషించండి. ఉద్యోగులు మీ శత్రువులు కాదు, మీ బిడ్డలు, వారిని పిలిచి మాట్లాడండి. అంతేగాని కమిటీల మీద కమిటీలు వేసిన ఒక కమిటీ కూడా మీకు ఇంకొక విషయం మనవి చేస్తాను మిత్రులారా, 54 డిమాండ్లతోటి జేఏసీ నోటీస్ ఇచ్చింది. అందులో మా డిమాండ్ కూడా ఉంది, పెన్షన్లు. అంతే 54 డిమాండ్లలో 36 డిమాండ్లు ₹1 ఖర్చు లేనటువంటి ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగమైనటువంటి సమస్యలే 36 ఉన్నాయి. కనీసం వాటిని మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదే? అంత సమయం మీ ఉద్యోగుల గురించి మీకు ఇంత సమయం దొరకలేదా? కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు విద్యార్థులు అందరూ మీ బిడ్డలు. దయచేసి మమ్మల్ని ఎందువల్ల మీరు మాట్లాడారో మాకు తెలియదు, కానీ దయచేసి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయకండి. మేము ప్రజలతో మమేకం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము మీకోసమే పోరాటం చేశాం, సావడానికి సిద్ధమయ్యాం, ఉద్యమాలు చేశాం. ఏ ఉద్యమం అయితే చేసినామో, ఏ రాష్ట్రం కోసం అయితే ప్రయత్నం చేసినామో ఆ రాష్ట్రంలో అక్కడ పనిచేసినటువంటి మేమే తెలంగాణ తెచ్చిన మొనగాళ్ళమని చెప్పడం లేదు. ఆ ఉద్యమంలో మా చేతనైన ఉడతా భక్తి మా వంతు చేసినాం. కానీ మమ్మల్ని ఈ విధంగా అవమానపరచటం బాధాకరం అని చెప్పి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా పెన్షనర్ల సంఘాన దయచేసి ఈ యొక్క ఉద్యోగులను వేరు చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలి. అందులో ఖచ్చితంగా రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గౌడ్గా ఆ సంతోషమైనటువంటి తెలంగాణలో ఉండాల్సిందిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ పిఆర్టీ మాజీ అధ్యక్షులు, మండలి సభ్యులు ప్లస్ తెలంగాణ టీచర్స్ సంఘాల చైర్మన్, పిఆర్టీ అధ్యక్షులు, చైర్మన్గా అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్మాంజలు. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో, పెద్దలు గౌరవనీయులు శ్రీ స్వామిగౌడ్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే మేము అందరం ఉపాధ్యాయ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి, ఉద్యమాలను నిర్వహించిన వాళ్ళం కాబట్టి, ముఖ్యమంత్రి గారి వైఖరి చూసిన తర్వాత ఉక్రోషంతో మాకు ఆ రక్తమంతా ఉడుకుతుంది. ఈ విధంగా మమ్మల్ని చిత్రీకరిస్తుండు, మా ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, కార్మికులను అందరినీ కూడా రాక్షసులుగా ప్రజల ముందు ఉంచుతాడు. ఆయన ఒక మాట అంటే మాకు ఎంత బాధ కలిగిందంటే, నాది కోసుక తింటరా అనేటువంటి ఒక మాట మాట్లాడిండు.
మనిషిని కోసుక తినేటువంటి వాళ్ళు రాక్షసత్వం కలిగినటువంటి వారు. అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన తర్వాత మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతోటి మమేకమయ్యేటువంటి వాళ్ళం. మీరే రాసుకున్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సంక్షేమం కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని. వాటిని అమలు పరచాలని 2 సంవత్సరాల నుంచి కోరుతుంటే, సంవత్సరంన్నర నుంచి కోరుతా అంటే కూడా వాటి గతి లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి మొన్న సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రభుత్వంను ఇన్ని రోజుల నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసినప్పటికి కూడా దానికి ఖాతరు లేకుంటున్నారు. ఇక సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట చెప్తే నీకంత ఉక్రోషం ఉంటే ఎట్లనండి? ముఖ్యమంత్రి నీ బాధ్యత, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరి సంక్షేమం చూసేటువంటి యొక్క బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంటుంది. అసలు కమిటీ వేయకపోతే, మాట్లాడకపోతే, ఒక్కనాడు చర్చలు లేవా? అంత ఉక్రోషం ఎందుకు ఉంటుందండి? మాకుండేటువంటి ఆ ఉక్రోషం ఏది ఉంటుందో మాకుండాలి. సుమారు 10 నెలల నుంచి చూస్తున్నాం పెన్షన్ డబ్బులు, పెన్షనర్ బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఒక్క పైసా వస్తలేదు. ఎంతోమంది రిటైర్ అయిన తర్వాత పెళ్లి చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటారు, ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు. అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసుకుందామని అనుకుంటే ఇంతవరకు ఒక్క పైసా రాలే. కాబట్టి అందరు కూడా కింది జనమంతా కూడా నాయకులందరినీ నిలదీస్తారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? గతంలో వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా నిలదీసేటువంటి ఒక రోజులు వచ్చినాయి. మమ్మల్ని అందరూ అడుగుతుండ్రు, మీరు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినారు, ఆ ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు ఇంత ఈ రకంగా మాకు మంచి సుఖ సంతోషాలతో ఉంటున్నాం, కానీ మీరేం చేస్తున్నారు అనేటువంటి ఒక మాట వస్తుంది. అందుకొరకే ఈరోజు మా ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరచడానికి, వారిని సరి అయినటువంటి ఒక మార్గంలో పెట్టడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలారా, మీరు మేము వేరు కాదు. మీ సంక్షేమ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహింపబడాలంటే మేమే మార్గదర్శకంగా ఉంటాంటాం. అన్నిటికీ మార్గాన్ని చూపించి సరి అయినటువంటి దృక్పథంలో మీ సంక్షేమాలు జరిపేటువంటి ఒక కార్యక్రమం మాపై ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రజలు వేరు మేము వేరు కాదు, 98% మందిని మీ 2% మంది నడుపుతారా అనేటువంటి ఒక మాట మాట్లాడిండు. అసలు ఉద్యోగులలో ముఖ్యమంత్రి కూడా ఉద్యోగస్తుడు అన్నట్టేనా? ఆయన మాత్రం జీతం తీసుకోవచ్చు, అన్ని సౌభాగ్యాలు పొందొచ్చు, కానీ మాకు మాత్రం ఇచ్చే కాడ మాత్రం ఒక్క పైసా లేదు అని అంటే ఇది సరి అయినట్టు న్యాయమేనా? ప్రజలే నిర్ణయం చేద్దాం, ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల్ని నిర్ణయం చేయమని చెప్తాం. కాబట్టి మేము ఇప్పటికైనా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతోటి, రాష్ట్ర ప్రభుత్వంతో, నేను ఒక మంత్రి చెప్తాడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు అనేటువంటి ఒక మాట. ఏం ఫ్రస్ట్రేషన్ అయ్యా? ఇవాళ మాతోటి ఎన్నిసార్లు చర్చలు చేస్తేవి, మా సమస్యల మీద మీరు ఒక అవగాహనకు వస్తేవా? ఒక్క సమస్య ఇప్పుడు మా స్వామిగారు అన్నట్టుగా 36 సమస్యలు, ఒక్క నయా పైసా ఖర్చు లేనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. వాటినైనా పరిష్కారం చేస్తేవా? ఒక్కటి పరిష్కారం చేయకుండా, చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రస్ట్రేషన్ ఉన్నదంటే ఎట్లా? కాబట్టి ఇది సరి అయినటువంటి ఒక నిర్ణయం కాదు. మీ వైఖరి చూసినంత మాత్రం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా కడుపు కాలుతుంది, నెత్తురంతా ఉడుకుతుంది, రోమాలన్నీ నెక్కపడుతున్నాయి. కాబట్టి ఇక ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఇక ఇది ఇంకా ఎక్కువ జాప్యం చేసినట్టయితే మాత్రం ఇక ఎవరు ఏం చేస్తారో అనేటువంటిది మాత్రం ప్రజలను కలుపుకొని మేము ఉద్యమం నిర్వహించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది, ప్రజలతో చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలల్లో ఆ చైతన్యం తీసుకొచ్చేటట్టుగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఆ రకంగా భవిష్యత్తులో ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ముందుగా అందరి పక్షాన భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ఎవరైతే ఉగ్రవాదులు మొన్న 28 మందికి పైగా భారత పౌరుల ప్రాణాలని బలిగొన్నారో వాటికి మీద
సరైనటువంటి చర్యలకి దిగుతున్నటువంటి ఆర్మీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ దాడులను స్వాగతిస్తూ ఉన్నాం. ఇంతకుముందే పెద్దలు చాలామంది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, స్వామి గౌడ్ గారు కానీ, మా హమీద్ కానీ, సుధాకరణ కానీ, సుమిత్రానంద్ కానీ, మా భుజంగరావు కానీ, కళ్యాణ్ కానీ అందరం కూడా ఒక సుదీర్ఘకాలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. ఈరోజు ఉద్యోగులు పొందుతున్నటువంటి అనేక జీవన ప్రమాణాల కోసం అనేక మంది ముఖ్యమంత్రులతో కలబడి నిలబడి అనేక ఉద్యమాలు కొనసాగించి ఇవాళ భారతదేశంలోనే మెరుగైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి ఒక రాష్ట్రంగా రావడానికి కృషి చేసినటువంటి నాయకులమందరం. అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు అందరినీ కూడా తీవ్రంగా బాధించినాయి. కారణం ఏంటంటే లక్షలాది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి మాటలు దెబ్బతీసినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు మామూలు వేతనాల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాదు. ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగులకు ఉంది. 52 ముల్కీ రూల్స్ నుండి, ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 69 ఉద్యమంలో 38 రోజులు సుదీర్ఘమైనటువంటి సమ్మె చేసినటువంటి ఉద్యోగులు. ఆ రోజు పీఆర్సీ కోసం మేము సమ్మె చేయలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలి, ఉద్యోగుల మెరుగైనటువంటి పరిస్థితి ఉండాలి, 2వ తరగతి పౌరులుగా మా గడ్డ మీద మేము బతకకూడదు అనేటువంటి ఒక నినాదంతో పనిచేసినటువంటి ఉద్యోగులం అందరం కూడా. ఈరోజు ఇటువంటి ఉద్యోగుల్ని, ఒక పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని, భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి ఇట్లా వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల్ని ప్రజల్ని వేరు చేయడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపేమో ప్రజలకేమో ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసి రుణమాఫీ దగ్గర నుండి 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేక, ఇంకొక వైపు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఉద్యోగుల్ని ప్రజల మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఉద్యోగుల మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే ఉద్యోగ సంఘాల అందరం కూడా ప్రజలు ఉద్యోగులు వేరు కాదు, అందరం ఒకటే. ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు, ప్రజల ఉప్పు తిని జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులం ప్రజల కోసం పనిచేయాలని మేము ప్రజలతో మమేకమై సకల జనుల సమ్మె, ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ గారు చెప్పినట్టు అనేక ప్రజా ఉద్యమాల నిర్వహణలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల ఇవాళ రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డికి ఆ ఉక్రోషం ఉంది. ఎందుకు ఉక్రోషం ఉందంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన తుపాకీ పట్టుకొని బయలుదేరినప్పుడు మేమంతా ఉద్యమ వీరులుగా కార్యక్షేత్రంలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రకరకాలుగా వేధించడానికి ఆనాటి తెలుగుదేశంతో సహా వాళ్ళందరూ కూడా ఎట్లా ప్రయత్నం చేశారో మాకు అందరికీ తెలుసు. అందుకే ఆ అక్కస్తోనే, మీరు ఆ రోజు ఉద్యమం చేస్తారా అనేటువంటి అక్కస్తోనే ఇవాళ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ఉద్యోగుల మీద, రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరు, ఇవాళ 10,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసిన వాళ్ళు ఏం మామూలు ఉద్యోగులు కాదు. పెన్ డౌన్ చేసినటువంటి వాళ్ళు, మిలియన్ మార్చి చేసినటువంటి వాళ్ళు, సంసద్ యాత్ర చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇవ్వలేక వాళ్ళని వేధిస్తున్నామంటే నీ షాడిజం ఎక్కడికి పోతున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రిటైర్ అయిన ఉద్యోగుల డబ్బులన్నీ కూడా ఇలా వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉన్నారు. వీడియోలో ఆత్మహత్యలు చేసుకుంటామని పెడతా ఉన్నారు. అనేక మంది డబ్బులు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరిగి ఇలా కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి దాచుకున్నటువంటి డబ్బుల్నే మీరు ఇవ్వకుండా వేధించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం.
సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో చెప్పింది, రిటైర్ అయిన ఉద్యోగులు డబ్బులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వేధించొద్దు, 3 నెలలు మ్యాక్సిమం 6 నెలల్లోగా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలని. కానీ ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు, ఉద్యోగులు కోర్టుకు పోతే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు, పైగా ఉద్యోగులు ఏదో దోచుకున్నట్టు దాచుకున్నట్టు ఉద్యోగుల మీద నేను ఏది ఆపాలో చెప్పండి. ముక్కుసూటిగా మాట్లాడినట్టు నేను మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, ముక్కుసూటిగా మాట్లాడిండు, నిజాయితీగా మాట్లాడిండు మా సీఎం అని. మరి నిజాయితీగా మాట్లాడినటువంటి మీ రేవంత్ రెడ్డి మరి ఆనాడు నిజాయితీ లోపించి చెప్పిండా 2 లక్షల రుణమాఫీ అని, 2 లక్షల ఉద్యోగాలని, తులం బంగారం అని, ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ ఇస్తామని, ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని ఆనాడు నిజాయితీ లోపించిందా శ్రీధర్ బాబు గారని మేము ఆ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడి ఇదే ముక్కుసూటి ఆ రోజు మాట్లాడితే మా ప్రజలు ఎటో ఓటేయాలో నిర్ణయించుకునేటోళ్ళు. ఇలా ప్రజలను మీరు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా ముక్కుసూటి మాట్లాడడం అనేటువంటిది ఇది తగదు అని మేము ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇలా కమిటీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఈ కమిటీ వేయడం వెనుకనే ఒక కాలయాపన ఉంది. గతంలో కోదండరాం, చిన్నారెడ్డి ఇద్దరితో ఒక కమిటీ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కోదండరాం దగ్గరికి మా ఉద్యోగ సంఘాలు 3 నెలల పాటు చెప్పులు అరిగే విధంగా సమస్యలన్నీ చిన్నారెడ్డికి చెప్పిండ్రు, కోదండరాంకి చెప్పిండ్రు, అందరికి కూడా చెప్పిండ్రు. చెప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో కోదండరాం మాయమైపోయిండు, చిన్నారెడ్డి మాయమైపోయిండు, కొత్తగా కేశవరావు ఇన్క్లూడ్ అయింది. కేశవరావు మిగతా 3 మంత్రులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీటింగ్ పెట్టకుండానే అది మాయమైపోయి ఇవాళ ఇంకొక కమిటీ వేసి అధికారులు ఒక మంత్రివర్గ కమిటీ తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి కమిటీ ఉండాలి. లేకుంటే అధికారులు మంత్రివర్గం ఇద్దరు కలిసి కూర్చొని ఈ కమిటీ ప్రయత్నించాలి. కానీ ఇవాళ కమిటీ వేసినవంటేనే అందులో ఏం పెట్టావు, వైబుల్ రికమెండేషన్స్ ఇవ్వన్నట. వైబుల్ రికమెండేషన్స్ అంటే ఏమిస్తారు రికమెండేషన్స్? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, కోసుక తినమన్న నన్ను కోసుక తినండి అని ముఖ్యమంత్రి అన్నాడు కదా, మమ్మల్ని వీలైతే ముఖ్యమంత్రి చేత కాకపోతే మమ్మల్ని కూడా కోసుక తినండి అని అధికారులు వైబుల్ రిపోర్ట్ ఇస్తారా? ఏం రిపోర్ట్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు 8 గంటలు మాట్లాడిండు కమాండ్ కంట్రోల్ రూమ్లో, అన్ని విషయాలు చెప్పిండ్రు. ఇక కొత్తగా చెప్పే విషయాలు లేవు. మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని చర్చించి చేసేటువంటి పద్ధతి. అయినా మా ఉద్యోగ సంఘాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి కమిటీ వేసినా పర్వాలేదు, మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని ఆ కమిటీ దగ్గరకు పోతా ఉన్నారు, ఆ కమిటీకి చెప్తా ఉన్నారు. అన్ని మార్గాలని ఇలా ఉద్యోగ సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి నేరుగా ఎంటర్ అయిపోయి ఇలా ఉద్యోగులు సమ్మె చేస్తామని లేదు, ధర్నా చేస్తామన్నారు, మా నిరసన తెలుపుతామన్నారు. నిరసన తెలిపితే ఏమన్నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు? ఎవరైనా కష్టం వచ్చి నిరసన తెలిపితే 2 గంటలు ఎక్కువ పని చేయాలని వారు చెప్పిండ్రు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెడితే మీరెందుకు ధర్నాలు చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి? మీరు కూడా 2 గంటలు ప్రజల కోసం ఎక్కువ పని చేసేది ఉండే, 3 గంటలు ఎక్కువ పని చేసేది ఉండే. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఇలా మంత్రులు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? స్టడీ టూర్ల మీద కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అందాల పోటీలు 250 కోట్లు పెట్టి అందాల పోటీలు ఎట్లా పెడుతున్నారు? హెలికాప్టర్లు, తాండూరుకి హెలికాప్టరు, నల్గొండకి హెలికాప్టరు. ఇంకా మా శ్రీధర్ బాబు గారు చెప్తారు, మాకు చిన్నపిల్లల్లాగా కార్ల కంటే హెలికాప్టర్కి తక్కువ ఖర్చు అవుతుందట. ఇది ఎక్కడైనా ప్రజలందరూ ఇలా హెలికాప్టర్ కార్లు వద్దు, మేము కార్లు వదిలేస్తాం, మాకు అందరికి హెలికాప్టర్లు సప్లై చేయమని మేము అడుగుతున్నాం. మా కార్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి కార్లలో తిరిగితే తక్కువైతే హెలికాప్టర్లే నయం కదా మాకు అందరికి, ప్రజలకందరికి కూడా. మరి ప్రజలకందరికి హెలికాప్టర్లు పెట్టండి. ఎట్లా మాట్లాడుతున్నారో కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలా ఉద్యోగులను కానీ ప్రజలను కానీ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చాలా ఉద్యోగ సంఘాలుగా మేము నిన్న మా స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం మేమందరం కూడా నిన్న కూర్చొని విపులంగా చర్చించినాం. ఇంకా కొంతమంది అందుబాటులో లేని నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. 4వ తరగతి ఉద్యోగులు కానీ ఏ పార్టీలైనా ఉండని, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఏ రాజకీయ అనుబంధమైనా ఉండని అందరి ఉద్యోగులతో మాట్లాడతాం. మీరు ఉద్యోగులు రాజకీయ కుట్ర చేస్తున్నారు ఉద్యోగులు అన్నాడు. అవును, డెఫినెట్గా సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళం,
పెండౌన్లో పాల్గొన్న వాళ్ళం, జైళ్ళకు పోయినటువంటి ఉద్యోగులం. మేము మా ఉద్యోగులతో మాట్లాడితే రాజకీయ కుట్రనా? డెఫినెట్గా మాట్లాడతాం మా ఉద్యోగులతో. ఎందుకు మాట్లాడదు? వాళ్ళు ఏమైనా నిషేధిత సంస్థలా వాళ్ళు మాట్లాడకపోవడానికి? 30 ఏళ్ళు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మాట్లాడతాం, స్పందిస్తాం, వాళ్ళ వెంట నడుస్తాం, అవసరమైతే ఉద్యమ కార్యాచరణలో కూడా పాల్గొంటాం. దానికి మేము ఒక పార్టీ రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన మమ్మల్ని ఎలిమినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావా కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ నాయకులు మాత్రం అన్ని ఉద్యోగ సంఘాల మీటింగ్లకు పోవచ్చు, మాట్లాడవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తే మాత్రం రాజకీయ కుట్ర అవుతుందా? మేము ఏం రాజకీయ కుట్ర చేసినాం? మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, సమ్మెలకు పోవడం అనేటువంటిది మేము ఏం ఆహ్వానిస్తలేము. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటున్నాం. కేటీఆర్కు నైతిక హక్కు లేదట. ఇంకొక ఆయన మాట్లాడేది కేటీఆర్కు నైతిక హక్కు లేదా? ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డికి నైతిక హక్కు లేదా? ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరికి నైతిక హక్కు లేదు. కేటీఆర్కు ఇలా డెఫినెట్గా ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కున్న నాయకుడే కేటీఆర్ అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మాతో రాస్తా రోకోలో పాల్గొన్నాడు, మాతో సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నాడు, మాతో పెండౌన్లో పాల్గొన్నాడు. ఒక కేటీఆరే కాదు, మా కేసీఆర్ పాల్గొన్నాడు, హరీష్ రావు పాల్గొన్నాడు, మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, ఆనాడు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాతో 2 రోజులు ఇందిరా పార్క్ దగ్గర మాతో నిద్ర చేసిండ్రు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏదైనా మాట్లాడే హక్కు ఉందంటే వాళ్ళిద్దరికే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు మేము డెఫినెట్గా అందరితో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏదైతే వారం రోజులు టైం తీసుకోండి. మీరు ఎప్పుడు ఉద్యోగులకు మీ ఆర్థిక పరిస్థితి చెప్పండి, ఏమైనా చెప్పండి, ఏదైనా బోధించండి. మేమేం సమ్మెలు చేయాలి, వాళ్ళ రోడ్ల మీద మేము 10 మంది ముఖ్యమంత్రులతో చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళం. మాకు తెలియదా చర్చలు అంటే ఏంది, పీఆర్సీ అంటే ఏంది, ఆర్థిక స్థితి ఏంది? 43% పీఆర్సీ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక మంత్రి ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక కార్యదర్శి అడ్డం చెప్పారు, సార్ 43% ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే అని. మనసున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికను పక్కకు పెట్టి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన నివేదికకు ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే ఆ తర్వాత కూడా కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా 30% రెండవసారి ఫిట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. నువ్వు ఏమిస్తావో ఫిట్మెంట్? ఇలా కేసీఆర్ను మరిపిస్తా అంటున్నావు కదా. 45% ఇలా 51% ఫిట్మెంట్ అడుగుతున్నారు ఈ ఉద్యోగులకు. డిఏ లేకుండా 5 డిఏలు 317 పరిష్కరించు, సిపిఎస్ రద్దు చేయి, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగ సంఘాలతో అందరితో కూడా మేము మాట్లాడి ఈ విషయంలో ఒక సమిష్టి కార్యాచరణ అంటే మేమేం సమ్మెలు చేయాలని కాదు, ఉద్యమం కానీ ఉద్యోగ లోకం అంతా కూడా, ఎందుకంటే మాకు కడుపు మండుతూ ఉంది. ఇంతకుముందు మా సుధాకర్ రెడ్డి అన్నట్టు ఇన్ని పోరాటాలు చేసి, ఇన్ని త్యాగాలు చేసి ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఉద్యోగులు, మా రిటైర్ అయిన ఉద్యోగులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే, వాళ్ళ జీపీఎఫ్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే, సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉంటే, పాలేర్లలాగా ఊర్ల పాలేర్లాగా ఇలా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎంత బాధ అవుతుందో ఒకసారి ఆలోచన. ఆ బాధ నుంచి మాట్లాడుతున్నాం. మాకేం రేవంత్ రెడ్డి అంటే ఆక్రోశం లేదు, ఈ ప్రభుత్వం అంటే కోపం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, ఉంటేనే ప్రజలకు అసలైనటువంటి కాంగ్రెస్ స్వరూపం తెలుస్తుందని భావిస్తున్నటువంటి వాళ్ళం మేము మొదలు చెప్పినాం. అయినప్పటికీ కూడా ఇలా మళ్ళీ ఈ 5 ఏళ్ల పరిపాలన డెఫినెట్గా ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు ఇదే సజీవ సాక్ష్యం. మంత్రుల కమిటీ చేస్తారు, పని చెయ్యరు. అంతకుముందు కమిటీ చేస్తుంది, పని చెయ్యదు. ఇప్పుడు మళ్ళీ కమిటీ చేస్తారు. మాది ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు సజీవ సాక్ష్యం ఈ కమిటీ. అంటే ఇదివరకు ఉన్న కమిటీలు ఏం పని చేయలేదు, మళ్ళీ కొత్త కమిటీ. ముఖ్యమంత్రి గారు పత్రికల్లో వచ్చిన పత్రికల మీద అక్కసు, ఒక పత్రికలో వార్త వస్తే సమరం అని ఆ పత్రిక మీద అక్కసు వలికేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు పేపర్ల వార్తకే స్పందిస్తారా? మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మీటింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు పోలేదా? మీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మీ చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమైపోయినాయి? మీ బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్లు ఏమైపోయినాయి?
మీ మంత్రివర్గానికి రోజు మా ఉద్యోగ సంఘ నాయకులు తిరిగి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎటుపోయినాయి? ఆ రిపోర్ట్లన్నీ చెత్తబుట్టలు వేసిర్రా? పత్రికల మీద ఆధారపడి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా సరైనటువంటి పరిపాలన చేయండి, ఉద్యోగుల మెప్పు ఉందండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామైనటువంటి ఉద్యోగుల పట్ల ఎవరు మాట్లాడినా మేము సహించమనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా, ఉద్యోగ సంఘాలుగా మేము డెఫినెట్గా మా ఉద్యోగుల వెంట ఉంటాం. ఇదేం మేము బాజాప్తాగా చెప్తున్నాం. ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మా కేసీఆర్ దగ్గర నుండి మా నాయకులం అందరం కూడా ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉంటాం, రేపు ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భుజంగరావు గారు కూడా వచ్చారు. 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలాగా కచరాగాళ్ళలాగా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచి పెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటాను, అప్పు పుట్టట్లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు. ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుతామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఆర్థికంగా బాగలేదు. ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా తీశాను. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు. ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది. కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఆయన మాట్లాడింది. ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి. ఇప్పుడు వాళ్ళే రేషన్ కార్డు ఇస్తామని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ 15 లక్షల మందికి ఎక్కువ ఉందని చెప్తున్నారు వాళ్ళే. అంటే వాళ్ళు ఏమంటారు? చాలామంది బోకస్ తీసుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏమంటారు? పక్క రాష్ట్రం వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎక్కడ పోతుంది? ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఇంకో మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? ఏమైనా ఉందా? తెలంగాణ పరువు పోతుంది తప్ప ఏమైతే లేదు. ఏదేమైనా ఖచ్చితంగా మేమందరం మా ఉద్యోగులకు, మా రిటైర్డ్ ఉద్యోగులకు మేమందరం కూడా పెన్షనర్లమే. వాళ్ళకి మేము అండగా నిలబడతాం, మేము కాపాడుకుంటాం. ఒక ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, తెలంగాణ ప్రజానీకానికి కానీ, రైతుల నుంచి మొదలుకుంటే ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మాకు ఉంది. ఎందుకంటే
మేము తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళందరూ బాగుపడాలని తెచ్చుకున్నాం. వీళ్ళకి అన్యాయం జరిగితే ఊరుకోం ఖచ్చితంగా. మళ్ళీ నేను సమావేశం ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ కార్యక్రమం చెప్తాం. హమీద్ గారు మాజీ టీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు. విష్ణువర్ధన్ గారు వారు రాష్ట్ర టీజీఓ ఉపాధ్యక్షులుగా పనిచేశారు సుదీర్ఘకాలం. అట్లాగే మా భుజంగరావు గారు వారు సీనియర్ ఉద్యమకారులు, ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, ఉద్యోగుల జాక్కు చైర్మన్గా కూడా వారు పనిచేసారు గతంలో. కళ్యాణ్ గారు మాజీ డిఎస్పి. సుమిత్రానంద్ గారి గురించి చెప్పనవసరం లేదు. వారు మొదటి నుంచి కూడా ఉద్యమకారిణి, ఉపాధ్యాయ సంఘాల్లో మరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసారు. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్గా సభ్యులుగా పనిచేసారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. వాళ్ళు అందరం కూడా ఇక్కడ ఉన్నది అందరం కూడా రాష్ట్ర ఉద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు. పెన్షనర్లం, అందరం పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళం. థ్యాంక్ యూ. 제21대 대통령 재외선거. 세계 어느 곳에 있어도 내가 국가대표라는 마음으로 누구보다 땀 흘리죠. 지금이 국가대표임을 보여줄 기회. 대한민국 국민의 권리. 대한민국 국민의 의무 반드시 투표합니다. 국가를 위한 대통령 투표. 제21대 대통령 재외선거. 중앙선거관리위원회. ఏ ధోని, వాట్ నెక్స్ట్ మ్యాన్? నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి, కానీ నేరుగా కాదు. ఏం బాగుంటుంది ప్లాన్ ప్రకారం వెళ్తే? వంకర తిరుగు, టింకర తిరుగు బాబు, అలా తిరిగే అంతే. ఎందుకంటే లైఫ్ అయినా రోడ్ అయినా మలుపులొస్తేనే బాగుంటుంది. Eurogrip Tires with Quadrazone technology for the confidence to enjoy every turn. Eurogrip Tires. And the breeze is blowing just right. I can still taste the salt in the air and the sweet. And I still remember the feeling and the sand underneath our feet. And the way the sun was shining, like she was looking over me. Yeah, she taught me all about heaven, gave me everything that I need. It was warm, it was sweet, it was love. Seashore dream, seashore dream, seashore dream. Seashore, seashore dream. And I still remember the feeling and the sand underneath our feet and the way the sun was shining like she was looking over me. Yeah, she taught me all about heaven, gave me everything that I need. It was warm, it was sweet, it was love. Seashore dream. Seashore. I recall everything about us, the atmosphere surrounding us this time of year, the cooling wind against our skin, the warmth when I held your hand. Awkward first hello between us, how soon I began smiling just like you. Looking back, every moment
was beautiful, simply because it was with you. Our breath creating warm clouds in the cold, glowing between our cupped hands. Winter arrives on these streets without fail. I want us to watch it together, I said. That night you talked about northern lights, and I made a silent promise. I wanted to become your sanctuary, a love that grows more exciting with each passing day. It's your favorite season again. When we first met, seeing you across the street always feels dreamlike. Winter arriving on these streets without fail. Waiting like we promised, being present in that same place. I long to become that person for you, that special place you return to, just as your warmth became my essence. It's your favorite season again, like the welcome first snow. Seeing you across the street always feels dreamlike. I'll run to embrace you. Please take care of our winter on these streets that never fails to arrive. The sound of wind from afar, little memories fluttering by the window, moments with you left behind in my own time. When I open an old photo